హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తలేని కోడలు. ఈరోజు నేను ఈ వీడియోలో ఈవినింగ్ 3 to 6:30 వరకు ఏం చేస్తానో చూడబోతున్నారు. ఈరోజు నేను నెయ్యి చేస్తున్నాను వెన్న నుండి. యాక్చువల్లీ వెన్న పాలమీగడ నుండి తీసింది. మేము డైలీ పాలు వేయించుకుంటాం అన్నమాట, ఒక 1/2 లీటర్ అలా. దాని నుంచి తీసిన మీగడని ఫస్ట్ వెన్న చేసి ఆ వెన్నతో నెయ్యి చేయబోతున్నాను. ఇది మొత్తం 1 month నెయ్యి అనమాట. నిజానికి ఇంట్లో అత్తలు లేకపోవడం కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది, కానీ కొన్నిసార్లు అది చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పనైనా ఏదైనా మనకి నచ్చినప్పుడు చేసుకోవచ్చు, నచ్చిన టైంకి చేసుకోవచ్చు. అదే అత్తలు ఉన్నారనుకో, వాళ్ళ ముందు పడుకోలేము, రెస్ట్ తీసుకోలేము, ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. అంటే అందరు అత్తలు అలా కాదనుకోండి, కొంతమంది అత్తలు ఉంటారు. అత్తే లేరు కాబట్టి నాకు నచ్చినప్పుడు పనులు స్టార్ట్ చేస్తాను. అంటే నిజానికి ఎప్పుడు ఆలస్యంగా చేయను, తొందరగా చేసుకుంటా. ఎందుకంటే పాప ఉంది కాబట్టి తొందరగా పనులన్నీ అయిపోతే తొందరగా అన్ని పనులు పూర్తి చేసుకొని కాసేపు పాపతో టైం గడపొచ్చని. పాపని పక్కింటి వాళ్ళు తీసుకొని వెళ్ళారు, వాళ్ళు ఆడిస్తున్నారు. అందుకే చక్కచక్క పనులన్నీ చేసుకుంటున్నాను. బయట అంతా మాది మెయిన్ రోడ్ సైడ్ ఇల్లు ఉండడం వల్ల ఊరికే డస్ట్ అంతా వచ్చేస్తుంటుంది. అందుకే రోజు కడగాల్సి ఉంటుంది అటువైపు. అక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అది మేము పెంచుకుంటున్న డాగీ, దాని పేరు చోటు. నా ముగ్గులు చూసి భయపడకండి గాయస్, ఎందుకంటే నాకు ముగ్గులు వేయడం రాదు సరిగా. ఇంకా టైం ఇప్పుడు ఇంచుమించు 5 అవుతుంది. ఒకవైపు నేను ఈరోజు టిఫిన్ చేస్తున్నాను. అందుకని ఒకవైపు చట్నీకి, ఇంకొక వైపు పాపకి తినిపించడానికి ఉగ్గు తయారు చేస్తున్నాను. ఇది ఉగ్గు పిండి అమ్మ ఆడించి పంపించింది, అమ్మే తయారు చేసింది. ఈవినింగ్ మ్యాక్సిమం ఇదే పెడతాను. కొన్నిసార్లు అంటే వీక్లో 3 times ఈవినింగ్ ఇది పెడతాను. మిగతా 4 times పప్పు అన్నం, క్యారెట్ వేసి కొన్నిసార్లు, బీట్రూట్ వేసి కొన్నిసార్లు అలా మార్చి పెడుతుంటాను. అలా ఒకవైపు అది చేస్తూ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే పాప ఉగ్గు రెడీ అయిపోయింది. అందులో కాస్త నెయ్యి వేస్తున్నాను. నాకు ఒక విధానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే కల్తీ లేని నెయ్యి నేను మా పాపకి ఇస్తున్నాను, నా చేతులతో చేసింది. ఇంకా చట్నీ కూడా ఉల్లిపాయ టమాటీ చట్నీ చేస్తున్నాను దోశ కోసం. అది కూడా అయిపోయింది, మిక్సీ పట్టేసిన తర్వాత బయటంతా అలా కడిగి ముగ్గులేసి తర్వాత వచ్చి పోపు వేసాను. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, పనులన్నీ నేర్చుకుంటే మంచిది, ఒకవేళ చేసేవాళ్ళు ఉంటే హాయిగా కూర్చోవచ్చు, లేదంటే నువ్వు హాయిగా చేసుకోవచ్చు కదా మాట పడకుండా అని. అందువల్ల మా అమ్మ నాకు అన్ని పనులు నేర్పించింది. అన్నీ పూర్తిగా రాకపోయినా సరే నేను మేనేజ్ చేసుకోగలిగేంతలా నేర్పించింది. అందువల్ల ఇంట్లో వేరే ఇంకా ఆడవారు లేకపోయినా సరే చక్కగా ఇంటిని నేనే చూసుకోగలుగుతున్నాను. యాక్చువల్లీ ఈరోజు దోశలు వేద్దాం అనుకున్నాను, కానీ దోశ పిండి అంతగా పొలవలేదని చెప్పి ఇడ్లీ పెడుతున్నాను. అనుకునేదాన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు, అబ్బా ఏంటి పనులని నా చేతే చేయిస్తుంది, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలా అని కొన్నిసార్లు కోపం చిరాకు వచ్చేది. కానీ పెళ్ళైన తర్వాత తెలిసింది, అమ్మలు ఏం చేసినా మన కోసమే చేస్తారని. వంట అయిపోయాక అలా మేడ మీదకి వచ్చాను. పాపకి వాళ్ళ పెద్దమ్మ తినిపిస్తుంది. అండ్ లైక్ అండ్ కామెంట్ గాయ్స్.